హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది కూడా పాన్ కార్డ్ షాప్స్ దగ్గర వెళ్లకుండానే సెల్ఫ్గా ఆన్లైన్లో వీరు పాన్ కార్డ్స్ అయితే అప్లై చేస్తూ ఉంటారు. వీరు అప్లై చేసిన 10 days 20 days 1 month 2 months 3 months అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క పాన్ కార్డ్ అనేది వాళ్ళ యొక్క మెయిల్కి ఈ పాన్ కార్డు రాదు, తర్వాత హోమ్కి ఫిజికల్ పాన్ కార్డు కూడా రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు కంపల్సరీగా స్టేటస్ చెక్ చేసుకోవాలి. మన స్టేటస్ని చెక్ చేసుకున్న తర్వాత సో మీకైతే ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క స్టేటస్ని మనం చదివిన తర్వాత చాలామంది కూడా అర్థం కాదు అసలు మనం ఏం చేసాం, ఇది ఎందుకు వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నారంటే యువర్ అప్లికేషన్ ఈజ్ ఒరిజినల్ విత్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఎట్ వెరిఫై విత్ అవర్ UTIITSL ఆఫీస్ ఎట్ ది అడ్రస్ టు విచ్ యూ హ్యావ్ పోస్టెడ్ ఆర్ సబ్మిటెడ్ దిస్ ఫిజికల్ అప్లికేషన్ సెట్ అని చెప్పేసి మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఇలాంటి ప్రాబ్లం కనుక ఎవరికైనా వచ్చినట్లయితే సో అసలు మీరు ఏ మిస్టేక్ చేశారు, మరి మీరు చేసినటువంటి మిస్టేక్ని మనం ఎలా కరెక్షన్ చేసి మన యొక్క పాన్ కార్డ్ని ఇంటికి ఎలా రప్పించుకోవాలో వీడియో మీకైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి. అంతేకాదు మీరు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మనం డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే చాలామంది కూడా పబ్లిక్ లాగిన్స్లో పాన్ కార్డ్ అప్లై చేస్తూ ఉంటారు. అది NSDL కావచ్చు, UTలో కావచ్చు. మనం పాన్ కార్డ్ని అప్లై చేసే ప్రాసెసింగ్లో అంటే అది CSC అంటే కరెక్షన్ ఫామ్ కావచ్చు, కొత్తగా ఫామ్ 49A ఫామ్ కావచ్చు అనమాట. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఎలా అయితే చూపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ మనకు ఫిజికల్ మోడ్ అని చెప్పేసి, తర్వాత డిజిటల్ మోడ్ అని, ఆధార్ బేస్డ్ EKYC అని, ఈసైన్ మోడ్ అని, DSC మోడ్ అని చెప్పేసి మనకు సో 5 మోడ్స్ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 మోడ్స్లో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వీటిని చూసిన తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. సో ఇక్కడ మీకు నాడు వచ్చింది కదా ఒక ప్రాబ్లము, ఆ ప్రాబ్లం రావడం గల అసలు కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఫిజికల్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని అతను పాన్ కార్డ్ అప్లై చేశాడు. OTP వచ్చింది, మొత్తం అయిపోయింది. కానీ లాస్ట్లో మాత్రం ఒక ప్రాసెసింగ్ అయితే పెండింగ్ అయితే అయిపోయింది అనమాట. అంటే అక్నాలజ్మెంట్ వచ్చేసింది, ఇక పాన్ కార్డ్ అప్లై చేయడం అయిపోయింది అనుకున్నాడు. కానీ ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా అతనికి పాన్ కార్డ్ అయితే రాలేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫిజికల్ మోడ్ అంటే అప్లికేషన్ హ్యాస్ టు సబ్మిట్ ది ప్రింటెడ్ సైన్డ్ అప్లికేషన్ ఫామ్స్ ఎట్ నియరెస్ట్ ఆఫీస్ అని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట. అంటే మన పాన్ కార్డ్ అప్లై చేస్తాం, లాస్ట్లో మనకు అక్నాలజ్మెంట్ వచ్చేసింది. అక్నాలజ్మెంట్ కింద సో మనకు ఏదైతే మనం కొత్త పాన్ కార్డ్కి అప్లై చేస్తామనుకోండి ఫామ్ 49A వస్తుంది. ఒకవేళ కరెక్షన్ ఫామ్కి అప్లై చేస్తే CSC ఫామ్ రావడం జరుగుతుంది అనమాట. వాటిని మనం ప్రింట్అవుట్ మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫొటోస్ మనం అంటించి కింద మనకి ఏదైతే ఫోటో ఉందో దాని డౌన్లో మనకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మనం బ్లాకింగ్తో సైన్ చేసి బ్యాక్ సైడ్ కూడా మనం సంతకం పెట్టి సో మనం ఏదైతే కరెక్షన్ పెట్టామనుకోండి దానికి సంబంధించి ప్రూఫ్ ఆధార్ కార్డు, తర్వాత ఒకవేళ మీరు నేమ్ కరెక్షన్ పెడితే సో మీకు SSC సంబంధించింది అవన్నమాట. తర్వాత కొత్త పాన్ కార్డు అయితే జస్ట్ మనకు ఆధార్ కార్డు సరిపోతుంది. సో వాటన్నిటిని కూడా మనం కొరియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మేము చూపిస్తాను చూడండి, ఇది మన కస్టమర్ది, ఇది మనకు అక్నాలజ్మెంట్ అండి. స్టార్టింగ్ది అక్నాలజ్మెంట్. తర్వాత ఆ ఫామ్ను మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో మీ దగ్గర ఉండదు, ప్రింట్అవుట్ ఉంది కాబట్టి ఏదైనా ఒక దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళండి, ప్రింట్అవుట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో మన ఫోటోలు అయితే అంటించాల్సి ఉంటుంది. తర్వాత డౌన్లో మనం సిగ్నేచర్ కూడా పెట్టించాలి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇది కరెక్షన్ ఫామ్ అండి, వద్దానికి కూడా సేమ్ ప్రాసెసింగ్ అండి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత నేమ్ కరెక్షన్ పెట్టిన కాబట్టి నేను దానికి సంబంధించి ప్రూఫ్ SSC సంబంధించింది. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే పోస్ట్ చేయాలన్నమాట. మీరు సెంటర్కి వెళ్ళి ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఒక 5 రూపీస్, కొన్ని చోట్ల 10 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మనం రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మీ అడ్రస్ రాయాలి. టు అడ్రస్ వచ్చేసి మీరు ఎవరికైతే పంపిద్దాం అనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్స్ ఎవరు పంపించాలంటే మీరు UTIకి సంబంధించి మీరు UTI వెబ్సైట్లో మీరు పాన్ కార్డ్ అప్లై చేస్తే మాత్రం మన చెన్నై అండి మన యొక్క హెడ్ ఆఫీసు, ఆ యొక్క చెన్నైకి మీరైతే కొరియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు NSDL సంబంధించి చేశారనుకోండి మనం ముంబైకి కానీ పూణేకి కానీ మనమైతే కొరియర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఏం లేదు, వీటన్ని నీట్గా మడతపెట్టి సో మనం వీటిలో పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఆ విషయం దేని గురించి అంటే ఇక్కడ మనకు హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను హెడ్డింగ్ పెట్టాను, మీకు అది కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. సో హెడ్డింగ్ పెట్టాను కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పాన్ కార్డ్ ఫిజికల్ అప్లికేషన్ అని చెప్పేసి మనం రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డౌన్లో కూపన్ నెంబర్ కూడా మనం రాయాలండి. అంటే మనకు ఈ అప్లికేషన్లో ఉంటుంది, లోపల ఉంటుంది. సో
మనకు ఉంటుంది. కానీ మనకు లోపల ఓపెన్ చేసి తర్వాత చూస్తారు నెక్స్ట్ స్టెప్ అది. మన స్టార్టింగ్ అంటే కూపన్ నెంబర్ అని చెప్పేసి మనం ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూపన్ నెంబర్ వేసేస్తే వాళ్ళు చూడంగానే ఓహో ఇది సో వీళ్ళు ఫిజికల్ మోడ్లో చేశారని చెప్పేసి కన్సిడర్ చేసి ఫాస్ట్గా వాళ్ళు దీన్ని ఓపెన్ చేసి మనకు వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి యాక్సెప్ట్ ఇచ్చిన వితిన్ 3 days or 4 daysలోనే మనకి మెయిల్కి ఈ పాన్ వచ్చేసింది. ఒక 1 week లోపే మనకు ఇంటికి ఫిజికల్ కార్డ్ రావడం జరుగుతుందన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇది మన కస్టమర్దే, సో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, అందుచేత నేను ఆల్రెడీ క్లియర్ చేశాను. సో వాళ్ళకి అన్నీ రెడీ చేసి డాక్యుమెంట్స్ కొరియర్ చేస్తాను అనమాట. సో మీరు ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి. ఇది ఫ్రీ అయితే కాదండి, కాస్త ఛార్జెస్ అయితే పడతాయి. వాట్సాప్ అంటేనే పెయిడ్ సర్వీసు, ఈ విషయం అందరూ తెలిసిందే. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్త పాన్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫోటో, వీటికి సంబంధించి మీరు ఏది చేంజ్ చేసుకుందాం అనుకున్నా సరే, సిగ్నేచర్ కూడా, సో ఇవన్నీ కూడా మేమైతే అప్డేషన్ అయితే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా చాలామంది ఏంటంటే సో అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, పాన్ కార్డ్ అయితే పోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి పాన్ కార్డ్ నెంబర్ కూడా తెలియదు. సో వాళ్ళకు కూడా మేమైతే పాన్ కార్డ్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే కూడా మీ యొక్క పాన్ కార్డు మేము ఇంటికి రప్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే మనకు 2 types ఉంటాయండి. ఈ 2 typesలో మీకు కనుక మెయిల్ ఐడి లింక్ ఉంటే మాత్రం తక్కువ ప్రైస్లో మీకు ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ లింక్ లేకపోతే మాత్రం మొబైల్ నెంబర్ అన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. మన ఛానల్లో పాన్ ఆధార్ లింక్ సంబంధించి చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఇబ్బంది ఫేస్ చేసినట్లయితే సో మేము మీ యొక్క ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసి పాన్ ఆధార్ లింక్ సంబంధించి అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుందో మేము ఫైండ్ అవుట్ చేసి మీ యొక్క పాన్ కార్డులో మేమైతే కరెక్షన్ చేసి 100% పాన్ ఆధార్ లింక్ అయ్యే విధంగా మేమైతే చేయడం జరుగుతుంది. చాలామంది కూడా చేయడం జరిగింది అన్నమాట. అంతేకాదు మీ యొక్క ఆ కొత్త పాన్ కార్డుకి చాలామంది ఆధార్ లింక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో డీలింగ్ కూడా మేము పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది కూడా యాక్సెప్ట్ అవుతూ ఉన్నాయి. సో అంతే కదండి, చాలామంది కూడా మల్టిపుల్ పాన్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. 2 పాన్ కార్డులు అంతకన్నా 3 పాన్ కార్డు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి కూడా మేము డాక్యుమెంట్స్ కూడా మేమైతే కొరియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనకు పాన్ కార్డ్ సరెండర్ సంబంధించి డాక్యుమెంట్స్ అండి. సో వీటిని మనం సబ్మిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో సో మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏదైతే సెకండరీ పాన్ కార్డు ఉందో ఆ పాన్ కార్డు మనం అయితే సరెండర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.